2 కథలు చెప్పారండి ఈ చిత్రం మొదలవ్వక ముందు. అయినా ఆయనకి ఎక్కడో సరిపోవట్లేదు. నేను ప్రతిసారి అనుకున్నాను ఏంటి ఇంకా ఇంకా సరిపోవట్లేదు. అంటే మిత్రుడు కాబట్టి 12 ఏళ్ల నుంచి ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి తెలుసు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ప్రతిదానికి అని. అయినా ఏదో లోపల ఏదో సందిగ్ధం, ఆయనకి ఏదో లోపల తనతోనే ఇప్పుడు ఆయనదో డైలాగ్ ఉంటుంది, బయటకు తెలియని శత్రువుతో లోపల యుద్ధం చేస్తున్నాను. సో అలాగే యుద్ధం చేసేస్తున్నాడు ఆయన, కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాను లోపల. సో అలాంటి యుద్ధమే చేశాడు ఆయన. ఫైనల్గా ఏ రోజైతే వచ్చి ఈ ఈ ఈ ఈ 20 నిమిషాలు కథని నాకు నరేట్ చేశారు, ఆ రోజు ఆయన కంట్లో ఒక స్పార్క్ చూశాను. ఆ ముందు 2 కథల్లో చూడని ఆ స్పార్క్ని ఈ కథ చెప్పినప్పుడు చూశాను. నేను ఆయన కళ్ళే చూస్తున్నాను, ఆయన కూడా నా కళ్ళల్లో ఆ స్పార్క్ని చూశారు. ఆ రోజు అర్థమైపోయింది నేను ఎలాంటి త్రివిక్రమ్ కావాలని. అంటే అందరూ స్వార్థంగా ఉంటాం. నాకు త్రివిక్రమ్ గారితో చేస్తే కామెడీ లైన్ చాలా గొప్పగా చేస్తారండి. అది ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి. ఎన్నో విజయాలు సాధించారు ఆయన. బట్ వీటన్నిటికంటే చిత్రం విజయం అయిన చిత్రాలు ఎప్పుడు కూడా, ఎవరి చిత్రమైన విజయం సాధించేది నా నమ్మకం, ఒక కథలో ఎమోషన్ లేకపోతే కేవలం కామెడీ ఒక కథని ముందుకి నడిపించదు అనేది నా గట్టి నమ్మకం. కామెడీ అనేది నవరసాల్లో హాస్యరసం అనేది ఒక 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 రసం మాత్రమే. బట్ ఇంకా 9 రసాలు ఉన్నాయి. అన్నిటికంటే అయినా ఒక ఎమోషన్ని ఎంతో బలంగా చెప్పగలిగినటువంటి రచయిత. దాన్నైనా ఎమోషన్ని బయటికి చూపించుకోవడానికి ఒక పరదా వేసేస్తారు, చిన్న వేసి దాన్ని నవ్వుతో ఆయన కప్పేస్తారనేది నా నమ్మకం. ఎందుకంటే 12 ఏళ్లలో నేను ఆయనలో చూసినటువంటి ఎమోషన్, అది హైలీ ఎమోషనల్ పర్సన్. అలాంటి వ్యక్తి ఒక ఎమోషనల్ టేల్ని చెప్పగలిగితే ఎలా ఉంటుంది అని లోపల నేను ఏదైతే అనుకుంటున్నానో అది టెలిపతిలో ఆయనకు తెలిసిపోయినట్టు నిజంగా వచ్చి అదే చెప్పారు ఆయన. సో థ్యాంక్స్ అలాట్ స్వామి, ఫర్ బీయింగ్ అ పిల్లర్, ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, అండ్ ఫైనలీ మేకింగ్ మీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అరవింద సమేత. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.